హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ రెసిపీస్ విత్ స్వాతి. ఎలా ఉన్నారు అందరూ? మొన్న ఒక వీడియోలో కోకోనట్ మిల్క్ని చూపించాను కదా, దాంతో రెసిపీ చేస్తానని చెప్పాను కదా. ఆ రెసిపీ ఇదేనండి. ముందుగా బేసన్ని తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే జీలకర్రని యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత 1 కప్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ మా పొలంలో పండించిన రైస్ అనమాట, అందుకే ఇంత స్పెషల్గా చెప్తున్నాను ఈ వీడియో. అలాగే 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి తీస్తే ఇలా ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఇలా చూడండి, నేను చేపల పులుసుతో సర్వ్ చేసుకున్నాను.